హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన వ్లాగ్లో మొన్న నేను ప్రిపేర్ చేసినటువంటి రైస్ది అది ఉంది కదండి, దోశ మిక్స్ పౌడర్. సో దాంతో చేసిన దోశలు ఎలా వచ్చాయి టేస్ట్, అలాగే ఒక మంచి చట్నీ రెసిపీ, బోల్డ్ అనే టిప్స్ మీతో ఉంటాయి. సో మీరు మిస్ అవ్వకుండా వ్లాగ్ని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే చట్నీ చేసేసుకుందాం. ఇది దోసకాయ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా బాండీలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిగినటువంటి ఒక 7-8 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని తర్వాత దీంట్లోకి మనము ఒక 3-4 పెద్ద టమాటాలు, అలాగా ఒక చిన్న మీడియం సైజ్ దోసకాయ కట్ చేసి ఉంచుకొని ఆ రెండింటిని కూడా ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసేసి కలుపుకోవడమే. సో ఏమనుకోకుండా ఈరోజు వీడియోలో కూడా వాయిస్ అనేది ఎలా వస్తుంది మీకు అంటే, నేను డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మీరు వినిపించట్లేదు అన్నారు కదా. సో అది కరెక్ట్గా వినిపిస్తున్నా లేదని కూడా నాతో కామెంట్స్లో షేర్ చేయండి. చాలామంది చెప్పారు, చెప్పిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. అండ్ ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా మనం టమాటా, దోసకాయ నేనైతే గింజలు తీయకుండానే డైరెక్ట్గానే వేసేస్తానండి. కొంచెం లేతగా ఉంటే కాయ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో గ్రైండ్ చేసినప్పుడు నలిగిపోతాయి. సో అవన్నీ కూడా ఒకసారి కలుపుకొని కొద్దిగా చిటికెడు పసుపు అండ్ ఒక 1 నిమ్మ చెక్క సైజ్ అంత చింతపండు కూడా ఇదే ముక్కల్లో మనం పెట్టేసేసి మూత పెట్టుకుంటే నిదానంగా ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం కనుక కుక్ చేసుకుంటే దాంట్లో దోసకాయలో టమాటాలో ఉన్న నీరంతా వచ్చేసి ఆ వాటర్ తోటి చక్కగా మగ్గిపోతాయండి ముక్కలు అనేవి. మనం ప్రత్యేకించి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు ఈ చట్నీకి. సో అవన్నీ వేసేసుకొని కలిపేసేసిన తర్వాత మూత పెట్టేసేసుకుంటే ఒక 4-5 నిమిషాల తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో చూసుకుని సిమ్లో అలా పెట్టుకున్నా కూడా నీళ్ళని బట్టి కొన్ని కాయలకు మరి వాటర్ ఎక్కువ ఉంటే అలాంటివి కొంచెం ఎక్కువగా వచ్చేస్తాయి. మరీ ఎక్కువ కాదు, తక్కువ కాకుండా ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మాత్రం వాటర్ ఉంటే మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలా ఉంచుకున్న తర్వాత దింపేసేసి ఇప్పుడు మనము ముందు మిక్సీ జార్లో కొన్ని ఐటమ్స్ అనేవి ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా కళ్ళుప్పు లేదంటే నార్మల్ ఉప్పు అయినా సరే వేసి ఇవి ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇవి సరిగ్గా నలగకుండా అలా మిగిలిపోకుండా ఉంటాయి చట్నీలో. తర్వాత మనం ఉడికించేసుకుని చల్లారిన ఈ దోసకాయ టమాటా ముక్కలన్నిటిని కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒక 1/2 నిమిషం పాటు గ్రైండ్ చేసుకున్నామంటే మరీ పేస్ట్లా కాకుండా మరీ ముక్కలుగా కాకుండా చక్కగా కరెక్ట్గా సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది. ఇంకా దీంట్లోకి మీరు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, లేదంటే తాలింపు వేసుకోకుండా కూడా బాగుంటుందండి. మనం సరిపడా నూనె వేసి మగ్గించుకున్నాం కాబట్టి తాలింపు వేస్తే టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఫ్లేవర్ అనేది కరివేపాకు అవన్నీ వేసుకుంటాం కదా, ఇంకొద్దిగా బెటర్ స్మెల్ అనేది ఉంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా చేసేసుకుని కూడా మీరు సర్వ్ చేసేయచ్చు. ఇప్పుడు మనం దోశలు తయారు చేసిన పౌడర్ తోటి చేసిన ఎలా వచ్చాయని చూపించే ముందు మీకు నా హెయిర్ కేర్ రొటీన్లో నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి రైస్ వాటర్ షాంపూ అండ్ రైస్ వాటర్ కండిషనర్ ఈ 2 మీతో షేర్ చేస్తానండి. ఇవి 2 కూడా నేను తీసుకున్న మామార్త్ బ్రాండ్వి. మనందరికీ తెలుసు మామార్త్ బ్రాండ్ అన్నీ కూడా ఏంటంటే హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ ఎటువంటి లేకుండా న్యాచురల్ ప్రొడక్ట్స్తో తయారు చేస్తారు. అంటే మెయిన్గా రైస్ వాటర్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది ఇప్పటి నుంచి కాదండి, ఎప్పుడో మన పూర్వీకుల టైం నుంచి కూడా రైస్ వాటర్ని వాళ్ళు హెయిర్ కేర్లో ఉపయోగించారు. అలాగే దీంట్లో కెరాటిన్, వీట్ ప్రోటీన్ ఉండడం వల్ల ఇది మన హెయిర్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ చేసి చక్కగా జుట్టు అనేది మనం తలస్నానం చేసిన తర్వాత హెల్తీగా బౌన్సీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇంకా జుట్టు ఫర్దర్గా షాంపూ చేయడం వల్ల డ్యామేజ్ కాకుండా కూడా మనము షాంపూ చేసుకున్న తర్వాత సేమ్ రైస్ వాటర్ కండిషనర్ యూజ్ చేసుకుంటే హెయిర్ అనేది స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది. అండ్ ఈ షాంపూ కూడా కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. ఎటువంటి యాడెడ్ కలర్స్ కానీ ఎక్కువ ఫ్రేగ్రెన్సెస్ కానీ లేకుండా మైల్డ్గా ఉంటుంది. చక్కగా మీరు కొంచెం వాటర్ అనేవి కలిపేసేసుకొని హెడ్ బాత్ చేసుకున్న తర్వాత కండిషనర్ అనేది ఏంటంటే హెయిర్ మొత్తానికి కాదు, మనం చివర్లు మాత్రమే కొద్దిగా తీసుకొని మీరు అప్లై చేసి ఒక 2-3 నిమిషాలు ఉంచుకొని జస్ట్ అట్లా వాటర్తో కడిగేసేసుకుంటే మీకు షాంపూ చేయడం వల్ల పోయినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా రీస్టోర్ అయ్యి మనకి హెయిర్ అనేది స్మూత్ అండ్ సిల్కీగా ఉంటాయి. మీకు నేను హెయిర్ వాష్ చేసుకున్నాక హెయిర్ ఎట్లా ఉందనేది కూడా మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్ అనేది కూడా చూపిస్తాను. సో దట్ మీకు హెయిర్ అనేది ఎంత చక్కగా సిల్కీగా ఉందనేది కూడా అర్థమవుతుంది. అండ్ మీరు ఈ ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. అలాగే మీరు Housewife 2021 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు mamarth.in వెబ్సైట్ నుంచి 20% డిస్కౌంట్ ఉంటుంది. మామార్తే కాకుండా ఈ ప్రొడక్ట్స్ మీకు అమెజాన్, నైకా, పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మామార్త్ వాళ్ళు అన్నీ కూడా ప్లాస్టిక్ ఎంత యూజ్ చేస్తారో అవన్నీ కూడా వాళ్ళు రీసైకిల్ చేసి ఎన్విరాన్మెంట్కి అయితే ఎటువంటి హాని లేకుండా కేర్ తీసుకోవడమే కాకుండా వీళ్ళు మనం ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా కూడా మన ఆర్డర్ని ఒక రియల్ ట్రీకి వెబ్సైట్లో లింక్ చేస్తారండి. అంటే చాలా ప్లాంట్స్ని వీళ్ళు నాటడం వల్ల ఎన్విరాన్మెంట్కి కూడా హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళు వెబ్సైటే కాకుండా అఫీషియల్గా మామార్త్ యాప్ కూడా లాంచ్ చేశారండి. అన్ని డిస్కౌంట్ ఆఫర్స్తో మీరు హ్యాపీగా వీళ్ళ సర్వీసెస్ని కూడా అవైలబుల్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడైతే నేను మీకు ఈస్ట్ ప్రిపేర్ చేశానని మొన్న వీడియోలో చూపించాను కదండి, అది ఎలా తయారు చేశానో చూపిస్తాను. ఒక గ్లాస్లో ఒక పావు వంతు మీరు గోరువెచ్చటి నీళ్లు తీసుకొని 1 స్పూన్ పంచదార అలాగే 1 స్పూన్ తేనె వేసుకొని ఆ రెండు కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేవి మరీ వేడిగా ఉండకూడదు, అలానే మరీ చల్లగా ఉండకూడదండి, గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఎయిర్ టైట్ బాక్స్ కానీ మీరు ఏదైనా తీసుకోండి. నేనైతే ఇక్కడ సీసా తీసుకున్నాను ఖాళీగా ఉందని. దాంట్లో ఒక 4 స్పూన్లు మైదా లేదా గోధుమ పిండి ఏదైనా పర్లేదు వేసుకొని మనం ఏదైతే వేడి నీళ్ళు రెడీ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ వాటర్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఇందులో కలుపుకోవాలి. మొత్తం నీళ్ళు అవసరం ఉండదు, మనం వేసే పిండిని బట్టి అవసరమైతే ఆ నీళ్ళని ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని మూత పెట్టేసేసి మనం ఒక 24 గంటల పాటు ఎక్కడైనా మీరు ఒక కబోర్డ్లో కానీ ఎక్కడైనా ఒక కార్నర్లో పెట్టి వదిలేసి ఒక 1 డే తర్వాత చూడండి. చూస్తే మీకు చక్కగా ఈస్ట్ అనేది మనము ఈస్ట్ యాక్టివేట్ చేసినప్పుడు ఎలా తయారవుతుందో యాజ్ ఇట్ ఈజ్ అలా రెడీ అయి ఉంటుందన్నమాట. మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని మనము ఏదైనా సరే రెసిపీస్ మీరు పిజ్జా, బర్గర్ లేదంటే బ్రెడ్ ఏది చేసుకోవాలనుకున్నా కూడా పిండి కలుపుకునేటప్పుడు ఈస్ట్ బదులుగా మీరు ఇప్పుడు తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెం వేసుకొని కలుపుకున్నారంటే సేమ్ మనం ఈస్ట్ వేసినప్పుడు డో ఎట్లా రేజ్ అవుతుందో మనం కలుపుకున్న పిండి ముద్ద అదే విధంగా ఇది కూడా అవుతుంది. మీకు అది కూడా చూపించడం కోసం నేను కొంచెం గోధుమ పిండి శాంపిల్కి తీసుకొని ఏదైనా స్మాల్ క్రీమ్ బన్లాగా ఏదైనా చేయొచ్చులే అని చెప్పేసి మిక్స్ చేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు నేను తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఈస్ట్ మిశ్రమాన్ని ఒక 3 నుంచి 4 స్పూన్లు వేసుకున్నాను. వేసిన తర్వాత మనం ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ వేసుకుంటామో ఆ రెసిపీకి కావాల్సినవన్నీ కూడా వేసేసుకోండి. నేను సింపుల్గా ఇక్కడ వాటర్తో కలిపేశాను. కలిపిన తర్వాత దీన్ని కొంచెం సేపు మనం అలా ఒక గంట మనం ఉండే క్లైమేట్ని బట్టి అది డో అనేది రేజ్ అవుతుంది. కనీసం గంట పడుతుంది, గంట పైన మీకు ఇలాగ మొత్తం కవర్ చేసేసి పక్కన పెట్టేసి ఓ 1 అవర్ తర్వాత చూసారు కదా మనం ఎంతైతే కలిపామో దానికి ఎగ్జాక్ట్గా డబుల్ సైజ్ అయితే వచ్చింది. సో ఈ విధంగా ఈస్ట్ పౌడర్ బయట కొనే పని లేకుండానే హ్యాపీగా మీరు ఇంట్లోనే వాడుకోండి. అండ్ ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే మనం జొన్నలతోటి దోశ పిండి చేసుకున్నాం కదా, సో ఆ పిండి చక్కగా పులిసిందండి. దోశలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. నేను ముందు వీడియోలో చూపించాను మీకు ఎలా చేసుకున్నాను అనేది. సింపుల్ అండి, ఏం లేదు. 1 కప్పు మినపప్పుకి మనం మామూలుగా బియ్యం అయితే 2 కప్పులు బియ్యం వేసుకుంటాము. ఇక్కడ నేను బియ్యాన్ని స్కిప్ చేసేసి జొన్నలు అనేవి వేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మామూలుగా ఇప్పుడు డయాబెటీస్, షుగర్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కొంతమంది రైస్ స్కిప్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ బాగా హెల్ప్ అవుతుంది. సో జొన్నలకి ఏంటంటే మామూలుగా మినపప్పు మనం ఒక 5-6 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని మాత్రం కనీసం 10 గంటలు నానబెట్టి ఒక 5-6 గంటలు నానిన తర్వాత మినపప్పును నానబెట్టుకోండి. ఒక గుప్పెడు అటుకులు, కొన్ని మెంతులు వేసుకుని తర్వాత గ్రైండ్ చేసుకుని మనం పిండిని ఎలా ఫర్మెంట్ చేసుకుంటామో అలాగే ఓవర్ నైట్ కానీ ఒక 5-6 గంటలు అట్లా వదిలేసేస్తే చక్కగా పులుస్తుంది. పులిసిన తర్వాత మీకు పులవడం వల్ల టేస్ట్ వేరేగా ఉండడం అట్లా ఏమీ లేదండి. ఎగ్జాక్ట్ మనం బియ్యంతో దోశ పిండి రుబ్బుకుంటే టేస్ట్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలాగే వచ్చాయి. కాకపోతే బియ్యం పిండి వల్ల కొంచెం క్రిస్పీనెస్ ఉంటుంది కాబట్టి దోశ అనేది మనం కాల్చుకునేటప్పుడు స్టిఫ్గా లెగుస్తుంది. ఇది కొంచెం పిండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం చూసి కన్సిస్టెన్సీ అనేది చేసుకొని వేసుకోవచ్చు. కొంతమంది దోశ పెనమ్స్ మీద సరిగ్గా రావు దోశలు వేసేప్పుడు. ఒకవేళ మీకు ఆ ఇబ్బంది ఉంటే కొంచెం 1 స్పూన్ మైదా కానీ 1 స్పూన్ గోధుమ పిండి కానీ వేసి కలిపి చూడండి. ఎందుకంటే మనకి ఇది చాలా ఫ్లఫీగా వస్తుంది పిండి అనేది. దానివల్ల ఒకవేళ మీకు సరిగ్గా రాక అతుక్కుపోతే నేను చెప్పిన ఈ టిప్ కనుక ట్రై చేస్తే మీకు ఇబ్బంది లేకుండా చక్కగా వస్తాయి. నేను యూస్ చేసేది నాన్ స్టిక్ కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా వచ్చాయండి. సో హ్యాపీగా ఈ విధంగా హెల్తీ దోశలు చేసుకుని డిన్నర్ టైంలో అయినా సరే మనము రైస్ స్కిప్ చేసి ఇలా అయినా చేసుకొని తినొచ్చు. సో ఇవైతే మొత్తానికి నేను చేసిన జొన్న దోశలు అనేవి పర్ఫెక్ట్గా బాగానే వచ్చాయి. దీని తర్వాత మనము ఒక ఇన్స్టెంట్ దోశ మిక్స్ పౌడర్ కూడా చేసామండి. కుదిరితే నేను అది మీకు చూపించాను వీడియో సపరేట్గా, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ పౌడర్ ఏంటంటే మనము కొంచెం బిజీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పిండి వేయడం నానబెట్టుకోవడం మర్చిపోయినా కూడా పప్పు అనేది దాంతో క్విక్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ 1-2 సరిగ్గా రాలేదు కానీ తర్వాత వచ్చినాయి అన్నీ కూడా చాలా బాగా కాలి మంచి కలర్ఫుల్గా వచ్చాయి. చూసారు కదా. సో నేను రెడీ చేసుకున్న చట్నీ వేసేసుకుని హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేసేసాను. ఇప్పుడు నేను తయారు చేసినటువంటి దోశ మిక్స్ పౌడర్ది కలిపిన తర్వాత ఎట్లా ఉందో పిండి మీకు చూపిస్తాను. ఇది నార్మల్ దానికి అయితే బాగా పొంగిద్ది, ఇది అంత స్టిఫ్గా పొంగలేదు ఎందుకంటే మనం బియ్యం కూడా కొంచెం వేయించుకున్నాం కదండి. సో దానివల్ల ఏమైందంటే కొద్దిగా పులిసింది కానీ అంత డో అనేది రేజ్ అయినట్టుగా రాలేదనమాట. కానీ దోశలు వేసుకునేప్పుడు మాత్రం పోరస్గా చక్కగా బాగానే వచ్చిందంటే చూడడానికి మనకి బాగా రేజ్ అయితే కాలేదు కానీ పిండి పైకి ఉబ్బినట్టుగా వేసుకునేటప్పుడు మాత్రం గుల్లగా అన్ని చిల్లులుగా బాగానే వచ్చిందనమాట. దోశలు అయితే బాగున్నాయి. టేస్ట్ కూడా మనకి ఏదో సంథింగ్ డిఫరెంట్ టేస్ట్లా కాకుండా రెగ్యులర్ దోశలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. సో నేను చేసుకున్న తర్వాత మొత్తానికైతే ప్రయోగం సక్సెస్ అయింది, ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా సరే మీరు
చేసుకోవాలి అంటే నేను ఆ రెసిపీ ఎలా చేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చూసి అలా మీరు తయారు చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా మీరు అప్పటికప్పుడు నానపెట్టకపోయినా కూడా ఈ పిండి తీసేసి కలిపి గ్రైండ్ చేసేసి అలా పక్కన పెట్టేశారంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మీరు ఇట్లా దోశలు చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. సో ఈజీగా అయిపోతుంది అనమాట. మనకి మామూలుగా గుర్తుంటే పప్పు నానబెట్టుకొని రైస్ నానబెట్టుకొని ప్రాసెస్ చేసుకోవడం అది వేరు. అంత కష్టం లేకుండానే చక్కగా ఎలా చేసుకోవచ్చు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూస్తే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం బిజీగా ఉండేవాళ్ళు, కొంతమంది వర్కింగ్ ఉమెన్ ఉన్నా కూడా ఇంట్లోనే చేస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ ప్రాసెస్ ఎటువంటి టేస్ట్లో కాంప్రమైజ్, అలాగే ఫుడ్లో, టేస్ట్లో, టెక్స్చర్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వచ్చాయి. చాలా బాగా హ్యాపీ అనిపించింది నాకైతే నేను చేసినందుకు, ట్రై చేశాను. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే నేను కొన్ని వీడియోస్ కూడా రెఫర్ చేశానండి, కానీ వాళ్ళు చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా రావు. ఇవైతే మనం నానబెట్టుకొని రుబ్బుకుంటే ఎలా ఉన్నాయో అలాంటి దోశలానే వచ్చాయి. మీకు అందుకే క్లియర్గా దగ్గరకు కూడా చూపిస్తున్నాను. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఒక చిన్న కప్పుతో ట్రై చేసి మీకు వండుకుని చూసిన తర్వాత దోశలు వేసుకున్నాక ఖచ్చితంగా నాతో షేర్ చేస్తారు పర్ఫెక్ట్గా వచ్చాయని. సో అంత నమ్మకంగా చెప్పగలను. సో ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.